పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు రోజు ఒక మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిన సాయి కృష్ణ తల్లిదండ్రుల దగ్గరికి స్వయంగా పోలీసులే వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేసులో కీలకంగా మారి తన బిడ్డను లేకుండా చేశారని ఆరోపిస్తున్న కృష్ణలంక సిఐ పైన తక్షణంగా వేటు వేయాలని ఏదైతే డిమాండ్ జరుగుతుందో ఆ డిమాండ్ తగ్గట్టుగా నిన్న సాయంత్రం సిపి కార్యాలయానికి సాయి కృష్ణ తల్లిదండ్రులు వెళ్ళారు. పూర్తి వివరాలు అందజేసిన తరువాత 40 రోజుల తరువాత సాయి కృష్ణ తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు కృష్ణలంక పోలీసులు. ప్రస్తుతానికైతే ఈ కేసులో కీలకంగా మారిన అంటే ఏదైతే సాయి కృష్ణని లేకుండా చేశాడో అని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల మాట ప్రకారం ప్రస్తుతం కృష్ణలంకకి సంబంధించిన సిఐ నాగరాజు పైన అయితే కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది చాలా కీలకంగా మారబోతుంది ఈ కేసులో. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ కేసుకి ప్రధానంగా ఉన్న నాగరాజు వ్యవహారం పైన అందరూ కూడా వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో సడన్గా పోలీసులు కూడా ఇప్పుడు నాగరాజు తప్పు చేశాడు అనే విధంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడంతో ఈ కేసు ఏ టర్న్ తీసుకోబోతుంది అనేది చూడాలి. ప్రస్తుతం మనం ఉన్నది సాయి కృష్ణ ఇంటి దగ్గర. లోపల జరుగుతుంది సాయి కృష్ణ తల్లిదండ్రులు, సాయి కృష్ణ తల్లి అలాగే సాయి కృష్ణ మేనమామతో ప్రస్తుతం పోలీసులు ఇటు విజయవాడకి సంబంధించిన దిశ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏసీపీతో పాటు మరొక ఏసీపీ అలాగే పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ మనకి కనబడుతున్న సాయి కృష్ణ మేనమామ ఇంట్లో అంటే ఇదే ఇంట్లో గత కొన్ని రోజులుగా వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా ఈ ఆరోపణలు కానీ అవన్నీ కూడా ఇదే ఇంట్లో చేస్తున్నారు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి రావడం కానీ లేకపోతే మిగతా పొలిటికల్ పార్టీలందరూ కూడా ఇదే ఇంటికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే సాయి కృష్ణ తల్లిని అలాగే సాయి కృష్ణ సంబంధించిన మేనమామని ఇద్దరిని కూడా ఇక్కడి నుంచే వాళ్ళు పరామర్శిస్తున్నారు, వివరాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి లోపలైతే విచారణ జరుగుతోంది. అది కూడా పోలీస్ విచారణ. ఇప్పటివరకు కూడా ఈ 40 రోజుల పాటు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు సంబంధించిన వివరాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం సాయి కృష్ణ తల్లి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. రీజన్ ఏంటి అంటే ఈ సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, కృష్ణలంక పిఎస్కి ఎప్పుడు తీసుకొచ్చారు, అలాగే కృష్ణలంక పిఎస్కి సాయి కృష్ణ తల్లి ఎప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలా మాట్లాడారు, దీనికి సంబంధించిన మా దగ్గర ఆధారాలు మొదటి నుంచి సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో నిన్న ఎఫ్ఐఆర్ ఏదైతే నాగరాజు పైన నమోదైందో అక్కడి నుంచి కూడా ఈ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్పీడప్ అయిపోయింది. ఇప్పటికే రాజమండ్రికి సంబంధించిన ఎస్పీ దీనికి సంబంధించిన ఒక విచారణ అధికారిగా ఉన్న నేపథ్యంలో మరోవైపు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తిగా ఇక్కడ ఈ సాయికృష్ణ తల్లితో పాటు మేనమామని పూర్తి వివరాలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇవే చాలా కీలకంగా మారబోతున్నాయి. దీంతోపాటు నిన్న విజయవాడ కోర్టు కూడా చెప్పింది మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న కాల్ డేటాతో పాటు సీసీ ఫుటేజ్ను కూడా జాగ్రత్తగా భద్రపరచమని చెప్పిన నేపథ్యంలో కేసు అంతా కూడా కీలకమైన మలుపు జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈ కేసుని ఆషామాషిగా తీసుకునే వ్యవహారంలో లేదు. ఇది లాకప్ డెత్, సాయి కృష్ణ ఏమైపోయాడు, అసలు ఉన్నాడా లేదా, ఇన్ని క్వశ్చన్ మార్కుల నేపథ్యంలో పోలీసులు నిన్న ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అది చాలా కీలకంగా మారబోతుంది. అయితే ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం కేసు పెట్టారు సిఐ నాగరాజ్ పైన. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు సాయి కృష్ణ సంబంధించిన తల్లి కానీ మేనమామ కానీ దీనికి సంబంధించి ఎలా చూస్తారు, కేవలం వారు ఆరోపిస్తుంది అంటే ఎంటైర్ స్టేషన్ మొత్తాన్ని కూడా దీన్ని బాధ్యులు చేయాలని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే నాగరాజన్ దీన్ని బాధ్యులు చేశారు కాబట్టి పోలీస్ ఎంక్వైరీ నడుస్తోంది. ఇన్నాళ్ల పాటు ఉన్న డెవలప్మెంట్లో కీలకమైన డెవలప్మెంట్ అంటే ఇదే. స్వయంగా సాయి కృష్ణ ఇంటికి వచ్చి పోలీసులే స్వయంగా విచారణ చేస్తున్నారు అంటే ఇది కీలకమైన డెవలప్మెంట్గా భావించాలి. దీని తర్వాత ఎవరైతే ఈ కేసు మొత్తానికి చూస్తున్నారో ఎస్పీ రాజమండ్రి ఆయన కూడా వస్తారు. ఆయన కృష్ణంగా పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు. ఏం జరిగింది, సాయి కృష్ణ తీసుకొచ్చిన సందర్భం నుంచి మొదలుపెట్టుకుని ఆ తర్వాత అక్కడున్న సిబ్బందితో పాటు అందరితో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కీలకంగా మారబోతుంది ఈ విచారణ తర్వాత రేపొద్దున ఏదైతే ఇప్పటికే సాయి కృష్ణకి సంబంధించి మిస్సింగ్కి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు పైన హత్యాయత్నం కేసుతో పాటు మరికొన్ని కేసులు పెట్టారు. దీనికి సంబంధించి నాగరాజును కూడా విచారణ పిలిచే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించాలంటే చాలా కీలకంగా మారింది. సాయి కృష్ణ తల్లి అలాగే సాయి కృష్ణ మేనమామ వీళ్ళు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అదే దాంతోపాటు వీళ్ళు ఏదైతే కాజా టోల్గేట్ దగ్గర కానీ మిగతా టోల్గేట్ దగ్గర కానీ మా దగ్గర కొంత సమాచారం ఉంది, ఫుటేజ్ ఉంది, వెహికల్లో తీసుకెళ్ళినట్టు ఆధారాలనే అంటున్నారు. అలాగే
అలాగే మరికొంతమంది ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర మేము సాయి కృష్ణ చూసామని కొంతమంది చెప్తున్నారు. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత దీనిపైన ఏం చేయాలి అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే చాలా వేగంగా కొనసాగుతుంది. అయితే ఇంత స్పీడప్ అయితే ఇప్పటివరకు లేదు. కేవలం నిన్న రాత్రి అంటే దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఆ సమయంలో సాయి కృష్ణ తల్లితో పాటు మేనమామ వీళ్ళందరినీ కూడా సిపి ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కంప్లైంట్ రేజ్ చేశారు. అక్కడి నుంచి కేసు చాలా స్పీడ్ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా సీరియస్గా కేసు కొనసాగుతుంది. ఈ నెల 29న హేబియస్ కార్పస్ పిటిషన్ పైన హైకోర్టులో దీనికి సంబంధించి పోలీసు సాయి కృష్ణ ప్రవేశపెట్టాలి. కాబట్టి ఈలోపు ఈ కేసు సంబంధించిన విచారణ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకి ఎలా సబ్మిట్ చేస్తారని కూడా చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ అయితే చాలా కీలకంగా మారబోతోంది. ఈ కేసులో నాగరాజ్ పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం సాయి కృష్ణ ఎక్కడ అని క్వశ్చన్ మార్క్ అయితే అలాగే ఉంది. కానీ సాయి కృష్ణకు సంబంధించి వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతం పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ కృష్ణాక నుంచి.